గైస్ ఎప్పుడైతే మనం ఇప్పుడు ఫైనల్లీ స్టార్ట్ అవుతున్నాం అండ్ మనం ఇప్పుడు కిందికి వెళ్ళబోతున్నాం. సో మెట్లు చాలానే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కిందికి వెళ్ళేటప్పుడు ఏమనిపించదు, కానీ బయటకు వెళ్ళేటప్పుడు పైనకి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అలసిపోతాం. సో గైస్ మనం ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళబోతున్నాం వాటర్ ఫాల్స్ చూడడానికి. అండ్ ఇప్పుడు కిందికి దిగేటప్పుడు ఏమనిపించదు, కానీ మళ్ళీ రిటర్న్ ఎక్కేటప్పుడు మొత్తం చాలా కష్టం అయితే అలసిపోతాం. అండ్ మా వాళ్ళు అయితే ఇప్పుడు మంచిగా ఎగ్జైటింగ్ కొద్ది దిగుతున్నారు, కానీ చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడైతే మనం కిందికి అయితే వెళ్దాం. చూడండి. So guys, presenting you the beautiful scenery. సో గైస్ ఇక్కడే మన రుద్రమదేవి షూటింగ్ అయింది. చూడండి, సేమ్ అర్థమే లేదా. సో ఎస్ చూసారు కదా ఎంత బాగుంది. సో దూరం నుంచి చూస్తేనే ఎంత బాగుంది. అయితే దగ్గరికి వెళ్ళి చూడబోతున్నాం ఇప్పుడు మనం. సో ఇంకా టైం ఉంది కిందికి వెళ్ళడానికి. సో ఇప్పుడు ఇంకొంచెం ముంగటికి వెళ్తే మనకు అక్కడ ఒకవేళ పెద్దవాళ్ళు ఉంటారు, అలసిపోతారు. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అలసిపోతే ఇంత అక్కడ ఒక ప్లేస్ ఉంది కూర్చోవడానికి. సో అక్కడ మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో అక్కడి నుంచి కూడా సినిమా చాలా బాగా అనిపిస్తుంది. సో గైస్ ఇక్కడనే అందరు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ ఇక్కడనైతే చాలామంది వచ్చి లైక్ టిఫిన్స్ వస్తారు, లేదంటే ఫుడ్ ఐటమ్స్ అయినా తీసుకొచ్చి తిని ఎంజాయ్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో మనం అంత ఎగ్జైటెడ్ అయితే వాటర్లోకి దిగబోతున్నాను, కిందకి దిగబోతున్నా. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటా అని భయపడ్డా.
అండ్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ కూడా చేయొద్దు, ఎందుకంటే చాలా డేంజర్. కాబట్టి ఇప్పుడైతే వాటర్ అయితే లేవు కాబట్టి మనం ఆ రిస్క్ చేయబోతున్నాం. అండ్ లెట్స్ సీ. సో గైస్, ఇప్పుడైతే అక్కడ వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అక్కడనైతే వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు కిందికి దిగబోతున్నాం. అండ్ అక్కడున్న బండల పైన మనం ఎక్కబోతున్నాం. సో మనం ఆపేది ఎవర్రా ఇప్పుడు చెప్పు. ఇంట్లో మమ్మీ ఉన్నది, లైక్ వెళ్తున్నా కరెక్ట్. అండ్ అక్కడ వాటర్ చాలా ఉంటే జాగ్రత్తగా ఉండాలా. అండ్ ఇక్కడ బండలపైన ఎక్కకన్నది. నేనైతే మమ్మీతో అన్న ఏంటంటే వాటర్ కానీ ఎక్కువ ఉంటే మాత్రం జోలికి వెళ్ళా, కానీ వాటర్ కానీ తక్కువ ఉంటే వెళ్తాం, పక్కా వెళ్తాం. అంత దూలగానే మన నేనైతే. సో ప్రతి మనం కిందికి వెళ్ళాక కొంచెం ఇక్కడ వాటర్ సీనరీస్ ఎంజాయ్ చేస్తాం. అండ్ అక్కడ ఉన్న బండల పైన కూడా ఎక్కేస్తాం. సో గైస్, అయినా మీకు ఇంకొకసారి వార్న్ చేస్తున్నా ఏంటంటే మీరు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీకు ఐడియా లేని ఐడియా లేని వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం మరీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రాణాలే పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. నేనైతే అదే చెప్తాను. నేను 4-5 టైమ్స్ వచ్చినా కాబట్టి ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఎప్పుడు ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలా అనేది నాకు తెలుసు. సో ప్రాబ్లం లేదు. కానీ కొత్త ప్లేసెస్లో మాత్రం నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటాను గైస్. సో నేననే కాదు, మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వాటర్ ప్లేసెస్ అండ్ తెలిసిన వాటర్ ప్లేసెస్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుద్దో. సో గైస్, దగ్గరికి వచ్చేసాం. ఇంకా మనలానే ఉన్నారు, మనమే ఫస్ట్ వచ్చినాం. ఆడపిల్లలు కదా, అలసిపోతారు. నాకు అలసేది వస్తున్నాయి, వాళ్ళకి రాదా. కానీ ఇప్పుడు ఇంకా కిందికి ఇంకా దిగాలి, ఇంకా చాలా ఉంది గైస్. ఎందుకంటే ఇప్పుడు సగమే దిగినా అనుకుంటా, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళాలా. అండ్ మీకు కనిపిస్తుందో లేదో కానీ అక్కడ ఇంకా కింద మెట్లు ఉన్నాయి. సో అక్కడ ఇంకా అటు సైడ్ కింద ఇట్లా మెట్లు ఉండి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోవాలా. అండ్ మీకు చూడండి, ఇంకా అటు సైడ్ ఉన్నది. ఇప్పుడు నేను కూర్చొని తినొచ్చు అని చెప్పిన, తినొచ్చు ప్లస్ సీనియర్ ఎంజాయ్ చేయొచ్చు అన్నా కదా. సో అక్కడ ఉన్నది. సో అటు సైడ్ చెట్లతో కనిపిస్తలేదు కానీ. సో ఇంకా అటు పోవాలా, ఇంకా అటు లోపలికి పోతే కదా ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. సో దూరం వెళ్ళాక అక్కడ మనకి కూర్చునే ప్లేస్ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చాను. అండ్ మనం ఇంకా కిందికి వెళ్ళబోతున్నాం. సో గైస్, ఫైనల్లీ మనమైతే కిందికి దిగేసాం. అండ్ ఇంకా దగ్గరనే ఉన్నాం. సో గైస్, ఫైనల్లీ మనమైతే చేరుకున్నాం. సో గైస్,
చినుకులు కూడా పడుతున్నాయి. సో ఇంకొచ్చేపైతే వర్షం పడేటట్టుంది, కానీ ఏమైతే తెలియదు. వర్షం పడుతుంది కూడా. అండ్ ఈ వర్షంలో ఈ వాటర్ ఫాల్ చూడడం అనేది చాలా క్రేజీగా ఉంది. ఫైనల్లీ we are here. సో గాయస్, ఇప్పుడైతే చాలా వర్షం కూడా పడుతుంది. ఎంజాయ్ చేద్దామంటే కుదరలేదు. ఇంకా నేను పైకి వెళ్దామనుకున్న వాటర్ ఫాల్స్ అనేది. సో అంత మీదకి కాకున్నా కానీ అక్కడికి ఆ రేంజ్లో వెళ్దామనుకున్నా కానీ ఇక్కడ ఆల్రెడీ సైన్ బోర్డ్ పెట్టేశారు. అండ్ సైన్ బోర్డు పెడితే వెళ్తున్నారు. ఏం చేద్దాం. సో ఫైనల్లీ కలిసిపోయినా. అనుకోలే అసలు వర్షం పడుతుందని. ఇంత ప్లాన్ ఎంత కొలాప్స్ అయిందంటే పర్లేదు. అయినా కానీ ఎంతైతే అంత వీడియో అయితే తీసా. చూస్తాయి ఇక ఏమైతే. వెయిట్ సెకండ్. అండ్ ఇప్పుడు నేను కరెక్ట్గా అనిపిస్తున్నాను. సో వర్షం ఇంకా హెవీగా పడే ఛాన్స్ ఉన్నది. అండ్ వాటర్ ఫాల్స్ కాబట్టి ఎక్కువ పడిన పడుతుంది. అండ్ వాటర్ ఫ్లో కూడా మెల్లమెల్లగా కొద్దిగా ఎక్కువనే అవుతుంది. సో అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నప్పుడు. అయితే అట్లా సౌండ్ అయితే ఇప్పుడు వినిపించింది, ఇట్లా లైక్ వాటర్ ఫ్లో ఎక్కువ అవుతున్నప్పుడు. అండ్ ఇప్పుడైతే మనం మీదికి ఎక్కాల. కిందికైతే ఈజీగా దిగాం, కానీ ఇప్పుడు మీదికి ఎక్కడమే పెద్ద టాస్క్. చూద్దాం ఇక మీదికి కలిసిపోకుండా ఎక్కుతామా లేదా అనేది చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనకు ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన కింద షెడ్ ఉన్నది పక్కకి. సో అక్కడ ఉండొచ్చు మనం. సో వర్షం పడినప్పుడు మంచిగా ఉన్నది ఇక్కడ ప్లేస్. అండ్ కూర్చోడానికైతే ప్లేస్ కూడా ఉంది. అండ్ మీకు ఇంకో చూపిస్తా గైస్. అండ్ ఇక్కడ చూడొచ్చు చేపలు పట్టేది. ఎన్ని 3 ఉన్నాయి గైస్, 3. అండ్ ఇవి చూడొచ్చు, ఇవి బోట్స్, చిన్న పడవలు. సో ఐ థింక్ అవితోని అంటే ఆ బోట్తోని నెట్ తీసుకొని ఫిషింగ్ చేస్తారు అనుకుంటా. అండ్ ఇప్పుడైతే వర్షం అక్కడ సైడ్ అయితే అంతే ఉంది. మీకు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. సో ఇక్కడ షాప్ ఇప్పుడు బంద్ ఉన్నాయి, కానీ ఇక్కడైతే ఏమైనా లైక్ చిప్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ అవైలబుల్ ఉంటాయి. మనం కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఎందుకు బంద్ ఉన్నదో తెలియదు, కానీ వాళ్ళు బంద్ చేసిండ్రు. అండ్ ఇక్కడనే కాదు, అండ్ ఆల్సో మనకి బయట కూడా షాప్లనే తీసేసారు. ఎందుకు తీసేసారు ఇదేనేమో నాకైతే తెలియదు. అండ్ ఎందుకు తీసుకుంటారు అనుకుంటా అని ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఇక్కడ లైక్ పులులు ఇక్కడ తిరుగుతున్నాయని టాక్. నాకైతే న్యూస్లో ఐ మీన్ ఈ టౌన్లో పులులు తిరుగుతున్నాయని చాలా వరకు న్యూస్ వచ్చినాయి ఈ మధ్య. సో అందుకే కావచ్చు నాకు తెలిసి. అండ్ అందుకే వీళ్ళు షాప్ బంద్ చేసిండ్రు. లేకపోతే మంచిగా ఇక్కడ చాలా చిప్స్ కానీ లేకపోతే ఏమన్నా లైక్ ఆమ్లెట్ అలాంటివి అయితే దొరుకుతాయి సో తినడానికి. అండ్ జ్యూసెస్ దొరుకుతాయి, స్ప్రైట్, థమ్స్ అప్, అండ్ మన కూల్ డ్రింక్స్ దొరుకుతాయి, వాటర్ కూడా దొరుకుతాయి. బట్ ఇప్పుడు బంద్ ఉన్నాయి కాబట్టి
కిందికి వచ్చే ముంగట వాటర్ బాటిల్ అయితే తీసుకుంటే మనకి బెటర్. సో వాటర్ బాటిల్ కూడా తీసుకోవాలి. అండ్ ముందు వాటర్ బాటిల్ తీసుకోకుండా పర్లేదు, కానీ ఇప్పుడు మనం వాటర్ బాటిల్ పక్కా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ షాప్ లేదు కాబట్టి. A few moments later. సో గైస్, వర్షం పడ్డది, ప్రస్తుతానికి కొద్దిసేపు ఆగింది. సో థ్యాంక్ యూ గాడ్, లవ్ యూ. అండ్ ఎందుకంటే వర్షంలో కూడా రైట్గా వీడియో తీసుకోలేను అని ఫీల్ అయ్యేస్తాను. నా బాధను అర్థం చేసుకున్నాను దేవుడు. అండ్ ఐ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ మాత్రం ఎంత బాగుందంటే వర్షంలో నుంచి ఇంకా చాలా అందంగా తయారైంది. అండ్ ఇంటికి వెళ్ళి చాలా పచ్చిగా అయిపోయాను. అండ్ గైస్, ఇప్పుడు మనం క్లోజప్ వెళ్ళబోతున్నాం. సో గైస్, మనం కిందికి వెళ్ళబుద్ధి అవుతుంది, కానీ you can see here. సో గైస్, ఇప్పుడైతే మనం దిగుదాం అనుకున్నాం కానీ దిగలేకపోయాం. అండ్ సో ఇంకా అదే అక్కడ సైడ్ వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు, ఎందుకంటే అక్కడ సైడ్ అయితే దారి దొరకలే. మొత్తం బాడీ మొత్తం పచ్చి అయిపోయింది వర్షానికి. అయినా ఈ సీనరీ చాలా అందంగా ఉంది. అండ్ గైస్ చూడండి ఎంత బాగుంది. నాకైతే ఆ కొండ మీదకి ఎక్కాలనిపిస్తున్నాయి గైస్, కానీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని పెట్టేసిండు, రిస్ట్రిక్షన్ పెట్టేసిండు, ఎక్కద్దాం. నో ఎంట్రీ బోర్డ్ పెట్టావు డూడ్. నో ఎంట్రీ పెట్టినాక ఇంకేముంటుంది, మనం వెళ్ళరాదు. రిస్క్ ఏరియా అంట. డు నాట్ ఎంటర్ ఇన్ వాటర్, డు నాట్ ఎంటర్ అవుట్. చూసారు, ఎన్ని వార్నింగ్ బోర్డ్స్ పెట్టినాకల్లా కూడా ఎవడైనా ఎక్కితే మాత్రం యా వాడిని మాత్రం ఆ దేవుడే కాపాడతాడు, అంతా నుంచి వేరే ఏం లేదు. ఒకసారి మనం అక్కడ సైడ్ వెళ్ళి చూద్దాం. అక్కడ సైడ్ అలా అక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో అండ్ ఇప్పుడు మనమైతే మీదికి ఎక్కాలి అండ్ చూద్దాం. ఇప్పుడైతే నేను చాలా అలసిపోయినా, కానీ మనం మెట్లు ఎక్కాలి. ఏం చేసినా మెట్లు ఎక్కాలి, లేకపోతే ఇప్పుడు ఇంకొంచెంసేపు ఇంకా టైం పాస్ చేస్తే మాత్రం చీకటి అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళైతే అలర్ట్ చేసిండ్రు. సో గైస్, ఇప్పుడైతే మీదికి ఎక్కేస్తున్నాం, అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే నేను వీడియో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. అండ్ నా స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి కొద్దిగా అంతంత ఉంటాయి. సో సపోర్ట్ మీ గైస్. అండ్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, లైక్, సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్. Bye bye.